వర్తమానం అందిస్తారు. రండి మనందరం కలిసి ఒక మాట చదువుదాం. లూకా సువార్త లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు మనందరం కలిసి చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు మనందరం కలిసి చదువుదాం. ఆయనను చూచి యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమను. అందుకు ఆయన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదీసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల ప్రభువా, గొప్ప దేవా, మీ పాదములకు వందములు, ఇంతవరకు మీరు చేసి వచ్చిన మేలు కారం బట్టి వందములు. మీ బిడ్డలంగా సంఘముగా ప్రభు మీరు సిలువలో చనిపోయి మీ రక్తం చిందించి మీరు మాకేమి చేశారో గాడిద జీవితంలోంచి ప్రభువా అనేకమైన విషయాలను చూడటానికి మీరు ఇచ్చిన ఆధిక్యతకే వందములు. ప్రభువా, కట్టబడిన స్థితి నుంచి విడిపించారు, గురిగా మేము లేని స్థితి నుంచి విడిపించారు. అనేకులైన అధిపతులు, దేవుళ్ళు, సాతాన్నే దేవుడిగా కలిగి ఉన్న మమ్మల్ని విడిపించారు. ప్రభువా, రెండు మార్గంలో కలిసే చోట ఉన్నప్పుడు ప్రభువా, మరి ఇరుకు మార్గం ద్వారా నిజమైన రాజ్యంలోని ప్రభావ మమ్మల్ని మీరు తీసుకొచ్చిన మీ అపారమైన ప్రేమకై వందములు. అదేవిధంగా మా దిగంబరత్వాన్ని కప్పి ప్రభా అనేకమైన వస్త్రములు దయచేశారు. ప్రభా, ఈ లోకంలో ఏమి లేని వారమైండి ప్రభా మరి సమస్తమును కలిగి ఉన్న శ్రేష్టమైన స్థానానికి ప్రభా ఉన్నతమైన స్థానాన్ని మీరు తీసుకొచ్చారు. అంతేకాకుండా ప్రభా, మీరు లోకంలో ఏమైనారు మమ్మల్ని కూడా అట్టివారిగా చేసి దాని ద్వారా ప్రేమను పరిపూర్ణం చేసిన మీ అపారమైన ప్రేమకై ప్రభా నన్ను మమ్మల్ని మీరు ఈ స్థితిలో ఉంచిన మీ అపారమైన ప్రేమకై తల వంచి నమస్కరిస్తూ, అదేవిధంగా చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి వందములు నాతో మాతో మీరే మాట్లాడము ప్రభా. మరి గడిపే కొద్ది సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చము ప్రభా. మరి ఆత్మీయంగా కూడా ఉపయోగపడేది గాను మీ నిత్యరాజ్యమును స్వతంత్రించుకుంటూ దినదినం మమ్మల్ని సిద్ధపరిచేది గుంటకు సాయం చేయము ప్రభా. మరి ఎవరైనా క్రొత్త వారు వస్తే వారికి కూడా కావాల్సిన మీ భాగమును వారికి దయచేయవలసింది ప్రార్థిస్తున్నాం. మేమందరం కలిసి చదువుకున్న వాక్య భావన ధ్యానించి ప్రభా మా ఆత్మీయమైన క్షేమం కొరకు కొన్ని విషయాలను ఈ దినమైన అభ్యాసం చేసి మేలు పొందుటకు జ్ఞాపకం చేసుకున్నామని నాకు కూడా కావాల్సిన మీ కృప కనికరములు కోరుకోవచ్చు. కనబడి అంధకార సంబంధమైన అధికారం నుంచి రకరకాల ఆలోచనలు శబ్దం నుంచి నన్మలను విడిపించమని, కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూచి ఆయన ద్వారా హెచ్చరించబడి మేలు పొందినట్టు సిద్ధపరచమని యేసుక్రీస్తు దివ్యమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి మనము చదివిన మాట మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువపై నుంచి పలికిన మాటలో ఒక మాట. మొట్టమొదటిగా ఆయన ఏం పలికారంటే, తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగురు, వీరిని క్షమించు. రెండవది ఏం పలికారు, నేడు నీవు నాతో కూడా పరదీసులో ఉంది. మూడో మాట ఏంటి, అమ్మ ఇదిగో నీ కుమారుడు యోహానుతో, ఇదిగో నీ తల్లి. నాలుగవది, నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. ఐదవది, దప్పిగొనుచున్నాను. ఆరవది, సమాప్తమైనది. ఏడవది, నా ఆత్మ నీకు అప్పగించుచున్నాను. కనుక ఇవి మనం జ్ఞాపకుంచుకునే వాళ్ళకు ఉండాలి. కనుక అనేకమైన సార్లు ప్రతి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సమయంలో మనం వీటిని ధ్యానిస్తాం. కనుక యవనస్తులకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకే మీరందరూ తెలుసు, శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉంటారు. వారిలో మొట్టమొదటి ఆయన ఎవరు, అల్లసాని పెద్దన. అవునా, అల్లసాని పెద్దన. ఈయన ఏకసంతాగ్రాహి. ఎవరైనా ఒక పద్యం చెప్పగానే వెంటనే చెప్పి, అందుకని ఆ సంస్థానంలో వేరే ఎవరు కవులు కాలేదు. కొత్త ఆయన వచ్చి ఒక పద్యం చెప్పగానే ఈయన ఒకసారి వింటే దాన్ని రిపీట్ చేస్తాడు. ఈయన రాజా ఇది నాకు చిన్నప్పుడే తెలుసని అనేవాడు అంట. అనగానే చెప్పమని చెప్పేవాడు అంట. తర్వాత రెండో ఆయన ద్విసంతాగ్రహి. ఆయన 2 సార్లు చెప్తే చెప్తాడు. ఆ విధంగా అందరూ చెప్పేవాళ్ళు. కనుక జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక ఇప్పుడు సిలువ పైన దొంగ ఫస్ట్ ప్రభువుని దూషించారు. ప్రభుతో పాటు 2 దొంగలు సిలువేశారు. 2 కూడా మత్తయి సువార్త చివరి అధ్యాయంలో వారిద్దరూ అదే విధంగా ప్రభువుని దూషించిరేని ఉంది. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 44 వచనం అందరు కలిసి చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44 వచనం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించారు. ఈ 2 దొంగలు ప్రభువుని నిందించారు. నీవు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో, అదేవిధంగా మమ్మల్ని కూడా రక్షించమని. అయితే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ సందర్భంలో సిలువపై నుంచి మొట్టమొదటి మాట పలికారు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించమని. వెంటనే 2 దొంగలు, ఒక దొంగ హృదయం మారిపోయింది. అరే, ఈయన శత్రువులను కూడా క్షమిస్తున్నాడు, లేకపోతే ఈయనలో ఏదో వ్యత్యాసం ఉందని మనమందరము ప్రభుని ఎరగని స్థితిలో తాను ఎరిగి వెంటనే ఒక చిన్న మాట పలికాడు.
యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని. ఇప్పుడు యేసుప్రభువు వారు సిలువ పైన పలికిన అన్ని మాటలు ఇది శ్రేష్టమైన మాట. ఒక దొంగతో, ప్రభువుని తిరస్కరించిన వానితో, ప్రభువుని దూషించిన వానితో ప్రభు పలికిన మాట. ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది. మళ్ళీ ఎంతమంది పరలోకం వెళ్తాం మనకు గ్యారంటీ లేదు. అయితే ఈ దొంగ తప్పకుండా వెళ్ళిపోయాడు. ఈ దొంగ ఏమైనా బాప్తిసం తీసుకున్నాడా? మనలాగా ఆరాధన చేశాడా? ప్రార్థన చేశాడా? ఉపవాస ప్రార్థన చేశాడా? బైబిల్ స్టడీలకు అటెండ్ అయ్యాడా? లేకపోతే మంచి మంచి వర్తమానాలు చెప్పాడా? అంటే ప్రభువుని ప్రభువుగా తెలుసుకోవడం గొప్పతనం. అంటే మనము అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే దేవునిగా మనం తెలుసుకోలేకపోతున్నాం. కనుక ఈ దొంగ చిన్న సామాన్యమైన విధానంలో పాపంలో ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడం మాత్రమే కాకుండా తాను ప్రభువుని ఒక క్షణంలో మన జీవితాంతం మనం ఎరగని విధంగా ఆయన ఎరిగాడు. అదే మనం ఉంటే ఏం చేసేవాళ్ళం? ఆ దొంగ స్థానంలో మనం ఉన్నాం అనుకోండి, మనం ఏమన్నా చెప్పండి, ప్రభువా నేను మిమ్మల్ని దూషించాను, నన్ను క్షమించు ప్రభా, మిమ్మల్ని కాని మాటలు నన్ను క్షమించు. లేకపోతే మీరు శత్రువులను కూడా ఈ విధంగా ప్రేమిస్తున్నారు కనుక ఇంతగా మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు కూడా మీరు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెవరు క్షమించమని అన్నారు. ప్రభా మీ స్వభావం ఇలాంటిదని నాకు తెలియదు, నన్ను క్షమించనేవాళ్ళం. లేకపోతే నా పాపములు క్షమించనేవాళ్ళం. ప్రభా నేను బందిపోటు దొంగ, నన్ను క్షమించాను అనేవాళ్ళం. అయితే ఈ దొంగ ఇవేమీ అనలేదు. ఈ దొంగ ఏమన్నాడు? నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను అంటే ఈ దొంగ ఏం గ్రహించా అంటే ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఈయన రాజుగా రాబోతున్నాడు, ఎవరైతే ఈయన వెంబడిస్తారో వారందరినీ రాజ్యంలో తీసుకెళ్తాడని గ్రహించి చిన్న మాట పలికాడు. కనుక ఆ మాటలోనే ఎంతో మర్మం ఉంది. కనుక ఒక్క క్షణంలోనే ప్రభువుని తెలుసుకున్నాడు. ఇశ్రాయేలు ఎంతకాలం నడిచారు అరణ్యంలో? ఎంతకాలం నడవాలి? 14 దినాలు. మీరు ఆ బైబిల్లో మ్యాప్ చూస్తే బైబిల్లో చివరిలో ఉంటుంది, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో. వాళ్ళు నడవాల్సిన చూడండి, ఇక్కడ ఉన్న ఈ మ్యాప్లో చూడండి, సుక్కోత్ అని ఉంటుంది, పక్కన కాదేశు బర్నియా. చూడండి, సుక్కోతు కాదేశు బర్నియా స్ట్రైట్ లైన్, అది వాళ్ళు వెళ్ళాల్సిన మార్గం. సుక్కోతు నుంచి కాదేశు బర్నియా. అసలు ఎర్ర సముద్రం రానే రాదు. అయితే ప్రభు ఏం చేశాడు? ఇలా కిందకు తీసుకొచ్చి, ఇక్కడ సుక్కోతు కాదేశు బర్నియా ఉంది, ఇలా కిందకు తీసుకొచ్చి ఎర్ర సముద్రం ఇలా తీసుకెళ్ళాడు. ఈ సుక్కోతు నుంచి కాదేశు బర్నియాకి ఎంతకాలం అంటే 12 రోజులు. 12 రోజులు ప్రయాణం. వీళ్ళు ఎంతకాలం నడిచారు? 40 సంవత్సరాలు. అంటే ఒక 12 సంవత్సరాల బిడ్డ, ఒక బాబు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, వీళ్ళు 40 సంవత్సరాలు ఉన్నా కానీ అదే స్థితిలో ఉన్నారు. అది అంటే ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో ఉన్నారు. మన్నాను తిన్నారు అన్నీ. కనుక మనం కూడా ప్రభువుని ఎరగలేని స్థితిలో ఉన్నాం, ప్రభువుని తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. కానీ ఈ దొంగ ఒక క్షణంలోనే అత్యున్నతమైన స్థానానికి వెళ్ళాడు. వెళ్ళి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఇప్పుడు ఆయన అన్న మాటను బట్టి బైబిల్లో ఎలాంటి రాజ్యాలు ఉన్నాయో ఈ దినము ధ్యానించే వారికి ఉంటాం. కనుక దొంగ తన నోటితో చెప్పకపోయినప్పటికీ ఇలాంటి అనుభవం కలిగి ఉన్నాడని మనం నమ్మి ఆ విధంగా మనం ధ్యానించే వారికి ఉంటాం. అదేవిధంగా ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే, లేకపోతే నిజంగా రక్షణ అనే అనుభవం లేకపోతే, లేకపోతే ఈ దినాల్లో ఉన్న రెడీమేడ్ రక్షణ పొంది ఉంటే ఈ దినమైనా మనం తీర్మానం చేసుకున్నాం. నేను ఇంతకుముందు చాలా కాలం క్రితం బ్యాచులర్ ఉన్నప్పుడు మేము ఒక రూమ్లో ఉండేవాళ్ళం బెంగళూరులో. నాతో పాటు ఉన్న ఆయన హిందూ కుటుంబం నుంచి వచ్చాడు, నిజంగా రక్షించబడ్డాడు. అయితే ఇంజనీర్, బీటెక్ చదివాడు, ఇంజనీరింగ్. తిరుపతి వెళ్ళాడు. తిరుపతి వెళ్ళగానే ఇంజనీర్ కదా అని ఒక యూత్ మీటింగ్లో సాక్ష్యం చెప్పమని చెప్పారు. అడగగానే మనవాడు సాక్ష్యం చెప్పాడు. నేను హిందూ కుటుంబం నుంచి వచ్చాను, ప్రభు నన్ను ఆశీర్వదించాడు, నేను బీటెక్ చేశాను, నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను, జాయిన్ కాగానే ప్రభు నన్ను ఫ్లైట్లో వేరే చోట తీసుకెళ్ళాడు అన్నీ చెప్పి అయిపోయిన తర్వాత దిగుతున్నా అంట. ఇక్కడ దిగుతుంటే ముందున్న యవనస్తులు అన్న ఆగండి అన్నారంట. ఎవరైనా అలా అంటారా? అన్న ఆగండి అని కానీ ఇది భయం వేసింది. అన్న మీరు ఎప్పుడు మారుమనసు పొందారో చెప్పలేదన్నా అన్నారంట. చూసారా ఏమన్నారో? మీరు ఎప్పుడు మారుమనసు పొందారో చెప్పలేదు అనగానే ఈయనన్నా అంటే నేను మర్చిపోయాను అన్నా అంట. నిజంగా మారుమనసు పొందాడు, మర్చిపోయాడు. తర్వాత నాకు చెప్పాడు, అబ్బా నేను ఈయనకంటే ముందు ఆగన్నా అన్న వాళ్ళు నిజంగా ఎంత గొప్ప వాళ్ళు అనిపించింది నాకు. ఆగన్నా అని. కనుక నిజంగా మనం మారుమనసు పొందాం. ఏదైనా ఒక దినం ఉందా, మన డేట్ ఆఫ్ బర్త్ ఎలా మనం చెప్పగలమో అలా మనం రక్షించబడిన దినం చెప్పాలి. నేను అన్నాను, నువ్వు నిజంగా 7వ తరగతో 8వ తరగతో 9వ తరగతో నువ్వు జ్ఞాపకం చేసుకో, ఇంటికి వెళ్ళి ఆ బుక్స్ అన్ని ఎత్తుకు, ఏదో వాగ్దానమో లేకపోతే ఎక్కడ రాసి ఉంటాం ఏదో దొరికిద్దని చెబితే సెలవు పెట్టుకొని ఇంటికి వెళ్ళి ఇల్లంతా ఎదిగితే చివరికి ఎక్కడో దొరికింది ఏ రోజు మారుమనసు పొందాడు. కనుక మనం ఆ డేటు అనేది మన జీవితంలో అలా ఉండాలి. కనుక ఈ దినాల్లో రెడీమేడ్ మారుమనసు. ఒక సంఘానికి ఒక యవనస్తుడు అన్నిటికీ వస్తూ ఉంటాడు, అన్ని కష్టపడి పని చేస్తూ ఉంటాడు. ఎల్డర్ పట్టుకున్నాడు ఆయన్ని, మారుమనసు పొందావా అన్నాడు. అనగానే ఆయన యథార్థంగా చెప్పాడు, పొందలేదన్నా అన్నాడు. మారుమనసు ఇంకా పొందలేదా అన్నాడు. అంటే ఏంటి మారుమనసు అంటే ఊరికి వచ్చేది అయింది. అయితే ఈరోజు నువ్వు గాస్పల్ మీటింగ్లో స్వార్థ చెప్తారు, ఆల్టర్ కాల్ ఇస్తారు, చెయ్యొత్తు తీర్మానం చేసుకో, మారుమనసు పొందన్నాడు. అయిపోయింది 3 మాటలు. ఈవినింగ్ గాస్పల్ మీటింగ్,
ఆల్టర్ కాలిస్తాడు, చెయ్యొత్తు, మార్మన్స్ పొందు. అయితే ఈ అబ్బాయి ఆయన కోసం వచ్చాడు. రాగానే గాస్పెల్ మీటింగ్ చెప్పారు. చెప్పగానే ఆ రోజు వాక్యం చెప్పిన ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చాడు. ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఒకళ్ళిద్దరు చేయెత్తారు. ఈ అబ్బాయి ఎత్తాలా ఎత్తకూడదని ఆలోచిస్తున్నాడు. సరే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆయన ఈ అబ్బాయి ఎత్తుతాడా ఎత్తడా అని ఆయన ఆలోచిస్తున్నాడు. సరే ఈ అంకుల్ ఎక్కడున్నాడా, ఉన్నాడా లేడని చిన్నగా అంకుల్ వైపు తిరిగాడు. అంకుల్ వైపు తిరగగానే అంకుల్ ఈ అబ్బాయి ఏం చేస్తాడని ఈయన వైపు చూస్తున్నాడు. వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఇలా ఇది నిజంగా మార్మన్స్ అంటామని చెప్పండి. కనుక ఇలాంటి వారు చాలామంది ఉంటారు ఈ దినాల్లో. ఒక వ్యక్తి నిజంగా మార్మన్స్ పొందితే చూడండి, అతని జీవితమే వ్యత్యాసంగా ఉంటుంది. వెరీ సింపుల్. ఒక వ్యక్తి మార్మన్స్ పొందే అంటే దైవికమైన లక్షణాలు ఉంటాయి. ఈ దినాల్లో మనం మార్మన్స్ పొందుతాము. నేను ఒకసారి ఎల్డర్ ఇంటికి వెళ్ళాను. అంటే అందరు ఎల్డర్స్ అలా ఉంటారని అనుకోబాకండి. వెళ్తే వాళ్ళ అబ్బాయి ఇంగ్లీష్ మూవీ పెట్టి ఫుల్ సౌండ్ పెట్టి డోర్ వేసి మూవీ చూస్తున్నాడు. నేను వెళ్ళగానే బెల్ కొట్టగానే డోర్ తీశాడు. టీవీ ఆపకుండానే డోర్ తీశాడు. టీవీ ఆపకుండా డోర్ ఏం తమ్ముడు సినిమా చూస్తున్నా అన్నాడు. అన్నా ఇది ఇంగ్లీష్ సినిమా, ఏం అర్థం కాదు, వరకు మ్యూజిక్ కోసం పెట్టాను అన్నాడు. ఏమన్నాడు? మ్యూజిక్ కోసం పెట్టాను. కనుక మనం ఎలా ఉంటామంటే నిజంగా రక్షించబడితే మన జీవితమే వ్యత్యాసంగా ఉంటుంది. మనము అనేకులను మోసం చేయొచ్చు. ఇంట్లో తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, సేవకుని మోసం చేయొచ్చు, ఎల్డర్స్ని మోసం చేయొచ్చు, దేవుణ్ణి మోసం చేయలేం. చివరికి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు మారు మనసు పొందలేదంటే మళ్ళీ అప్పుడు చేతి తీర్మానం చేసుకోవడం కొద్దిగా అవమానంగా ఉంటుంది చాలామందికి. మరి ఎంతకాలం ఆరాధన చేశాడు, సాక్ష్యం చెప్పాడు, లేకపోతే ఇవి చేశాడు. అందుకే మనం తప్పకుండా మనము ఈ దినమైన తీర్మానం, చిన్న మాట, శిలువపైన దొంగ ఏం చేయాల, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. శంకర్ ఏం చేశాడు? శంకర్ పరిసైడు ఏమన్నాడు? పరిసైడు, ప్రభువా నేను దొంగను కాదు, చోరును కాదు, అన్యాయస్తుని కాదు, అంతేకాకుండా ఈ శంకర్ వల్లే ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నా అంట? 2 సార్లు. మనం ఎంతకాలం ఉంటున్నాం? కొంతమంది ప్రభువుని అంగీకరించకుండా ఉపవాసం ఉండి శరీరాన్ని హింసించుకొని షుగర్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. మారు మనసు పొందకుండా ఉపవాసం చేస్తే షుగర్ వస్తుంది. మారు మనసు పొంది ఉపవాసం చేస్తే పరిశుద్ధాత్మ వస్తాడు. అవునా కాదా? మీ అందరూ తెలుసు, అరవింద్ గారు పెద్ద ఆయన ఒకసారి చెప్పాడు. ఒకరోజు ఉదయాన్నే ఆయన సంఘంలోకి దయ్యం పట్టినోడు వచ్చాడంట. దయ్యం పట్టినోడు రాగానే, అరే ఉదయాన్నే దయ్యం పట్టినోడిని పట్టుకొచ్చారు, రైట్ రారా అన్న అంట. అనగానే ఆయన అన్నా అంటే, ఆపోయా నువ్వు ఈరోజు బైబిల్ చదువుకున్నావా అన్న అంట. సావుకొని నువ్వు బైబిల్ చదువుకున్నావు అనగానే భయపడిపోయి వెళ్ళి బైబిల్ చదువుకొని అప్పుడు వచ్చి దయ్యాన్ని పోగొట్టాడు. కనుక మన బలహీనతలు ఎవరో తెలుస్తాయి? దయ్యం పట్టినోడు తెలిస్తే అన్నీ తెలుసు. ఒక ఆయన నేనే చూసా కళ్ళారా, రే నీ సంగతి బయట పెట్టమంటున్నావు అన్నాడు. ఆయన భయపడిపోయి వెళ్ళిపోయాడు. అమ్మ ఈడితో మనకెందుకని. కాబట్టి మనం ఏం చేయొచ్చు? అందరిని మోసం చేయొచ్చు, దయాన్ని మోసం చేయలేం. తర్వాత దేవుని మోసం చేయలేం. కాబట్టి చిన్న మాట శంకర్ ఏం చేశా అంటే, దేవా పాపినైనా నన్ను, చిన్న మాట. కనుక హృదయపూర్వకంగా వాక్యం మన ఎద్దుకు వచ్చినప్పుడు వాక్యానుసారంగా మనుషులను బట్టి కాకుండా పరిస్థితులను బట్టి కాకుండా మన జీవితాన్ని పరీక్షించుకొని మనం పలికి ఒక చిన్న మాట ఈ శిలువపైన దొంగ వల్ల శ్రేష్టమైన స్థానాన్ని తీసుకెళ్ళింది. అయితే ఈ దొంగ ఏమన్నా అంటే, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసి. బైబిల్ ఎలాంటి రాజ్యాలు ఉన్నాయి చూడండి. మొట్టమొదటిగా మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అందరం కలిసి చదుదాం, అన్ని వచనాలు అందరూ చదుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎలాంటి రాజ్యం అది? సిద్ధపరచబడిన రాజ్యం. కనుక ప్రభువు మన కొరకు ముందుగా అనేకమైన వాటిని సిద్ధపరిచి మనల్ని రక్షించాడు. చూడండి, సిద్ధపరచబడిన రాజ్యం ఉంది, సిద్ధపరచబడిన కిరీటం ఉంది, సిద్ధపరచబడిన తలాంతు ఉంది, సిద్ధపరచబడిన పరిచర్య ఉంది. కనుక ప్రభువు అనేకమైన వాటిని మన కొరకు ముందుగా సిద్ధపరిచి తర్వాత మనల్ని రక్షిస్తాడు. ఇప్పుడు ఆదామును అవ్వను చేయకముందు ఏం చేశాడు? వారికి కావలసిన సమస్తమైన వాటిని 5 రోజులు చేసి 6వ దినమున వారిని సృష్టించాడు. కనుక ఈ దొంగ ఏమెరిగాడంటే, ఈయన ఒక రాజ్యమును సిద్ధపరిచాడు నా కొరకు, లేకపోతే సిద్ధపరచబడిన రాజ్యము, లేకపోతే భూమి ఆరంభం నుంచే ఈయన ఒక సిద్ధపరచబడిన రాజ్యమును నా కొరకు సిద్ధపరిచాడు అనేది ఈ దొంగ ఆ ఒక్క క్షణంలో లేకపోతే కొద్ది సమయంలో ఆయన ఎరిగి ఉండవచ్చు. కనుక క్రైస్తవులు అంటే సామాన్యమైన వారు కాదు. కనుక దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఎవరైనా సరే సామాన్యంగా రక్షించబడతారు. కనుక ఇంగిత జ్ఞానం ఉన్నవారు ఎవరైనా రక్షించబడతారు. అందుకే చూడండి, మనం ఒకసారి సువార్త చెప్పినప్పుడు చాలామంది రక్షించబడరు, వారు దేవుని ఏర్పాటులో లేరు. కనుక దేవుని ఏర్పాటులో ఉన్నారా లేరా అనేది మనకు అనవసరం. అయితే మన బాధ్యత ప్రకారం మనం సువార్త చెప్పినప్పుడు నిజంగా ఏర్పాటులో ఉన్నారు వెంటనే స్పందిస్తారు, వెంటనే మారు మనసు పొందుతారు. కనుక ఈ వ్యక్తి ఆయన నా కొరకు
ఒక రాజ్యంను సిద్ధపరిచాడు. కనుక ఆయన ముందుగా సిద్ధపరిచి నన్ను ఇలాంటి స్థితిలోనికి తీసుకొచ్చి నన్ను ఈ విధంగా అడిగే విధంగా చేశాడని సెలువుపైనే ఇలాంటి గమనంలోనికి వచ్చి ఈ మాట పలికాడు. యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. కనుక మొట్టమొదటిగా సిద్ధపరచబడిన రాజ్యం. రెండవది చూడండి లూకాసు వార్త 4వ అధ్యాయము. లూకాసు వార్త 4వ అధ్యాయము 5-6 వచనాలు. లూకాసు వార్త, లుక్స్ గాస్పెల్ 4th chapter 5 and 6 verses. లూకాసు వార్త 4వ అధ్యాయము 5-6 వచనాలు. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. ఎవరితో అన్నాడు ఈ మాట? సాతానుడు యేసు ప్రభువుతో అంటున్నాడు. ఏ రాజ్యం ఇది? ఈ రాజ్యంలో అంటే సాతాను రాజ్యం, ఈ అధికారము నాకు అప్పగింపబడి ఉన్నది. కనుక ఎప్పుడైతే ఆదాము తినవద్దన్న పండు తిని పాపం చేశాడో, లేకపోతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో, లేకపోతే దేవుని ఏర్పాట్లోంచి పక్కకి వెళ్ళిపోయాడో, ఈ సిద్ధపరచబడిన రాజ్యము లేకపోతే దేవుని రాజ్యం యొక్క మహిమను సాతానుకు అప్పగించాడు. అందుకే యేసుప్రభువు ఏమన్నాడు? ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, అతనితో నాకేమీ సంబంధం. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న అధికారి ఎవరు? సాతానుడు. ఈ లోకాన్ని పరిపాలించేది సాతానుడు. ఎవరైతే ప్రభువుని అంగీకరించడో వాళ్ళ హృదయంలో కూడా సాతానుడు సింహాసనాసీనుడై ఉంటాడు. అందుకే వాళ్ళు అతి భయంకరమైన పాపములు చేస్తారు. ఒక్కోసారి ఈ లోకంలో మనం న్యూస్లో చదివేయి లేదా పేపర్లో చదివేయి పాపములు చూస్తే, అరే ఈ వ్యక్తి ఇలాంటి ఘోరమైన పాపం ఏ విధంగా చేయగలడు అంటే, సాతానుడు వాని హృదయంలో సింహాసనాసీనుడై ఉన్నాడు. కనుక ఈ లోకాధికారి సాతానుడు, ఈ లోకాన్ని ఇప్పుడు నడిపించేది సాతానుడు. ఎందుకు? కనుక ఆదాము చేసిన పాపమును బట్టి పాపము చేయని వారి మీద కూడా ఇప్పుడు ఆ పాపము సంక్రమించింది. కనుక ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో సాతాను అధికారంలోకి వెళ్ళిపోయింది. ఈ లోకమంతా, ఈ రాజ్యం అంతా సాతాను అధికారంలోకి వెళ్ళిపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఒక్క నిమిషంలో ఈ రాజ్యముల మహిమను అంతా చూపించి, నీవు నాకు మొక్కితే నాకు ఇస్తాను అని అన్నప్పుడు మనలోను సాతానుడు ఆ విధంగా మోసం చేయటం అది గొప్ప సంగతి కాదు. ఇప్పుడు మనలో కొంతమంది మారు మనసు పొంది పెద్దవాళ్ళు ఉంటే 50 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే కొంతమంది 60 సంవత్సరాలు కావచ్చు. అయితే సాతానుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. సాతానుడు అనుభవం ఎంత? 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాల వాడిని మనం ఎదుర్కోవడం చాలా కష్టం. అందుకే మనం ఏం చేయాలంటే యేసు ప్రభు మార్గం, ప్రభు చెప్పిన మార్గాన్ని ఎప్పుడైతే అనుసరించే వారు ఉంటామో అప్పుడు సాతాను కొద్దిగా ఎదిరించవచ్చు. అందుకే మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె తిరుగుతు ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. గర్జించ సింహాన్ని ఎందుకు పోల్చాడు ప్రభు? గర్జించ సింహాన్ని ఎందుకు పోల్చాడు చెప్పండి? సింహం ముసలిది అయిపోయినప్పుడు, ఇంకా వేట ఆడలేనప్పుడు ఆకలి అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే చాలా జంతువులు అటు ఇటు తిరిగే చోట ఒక చోట పొదలోనో చిన్న గుహలోనో కూర్చొని గట్టిగా గాండ్రిచ్చింది. గాండ్రించగానే ఆ అడవిలో ఆ చెట్లు చుట్టుపక్కల ఉన్న కొండలు వీటికి అది రీసౌండ్ ఇచ్చి కొన్ని జంతువులకి పక్కనే సింహం ఉన్నట్టు అనిపించి అటు ఇటు పరిగెత్తుతా ఒక అమాయకమైంది ఇది ఉన్న చోట వచ్చి పడిద్ది, వెంటనే పట్టుకొని తింటది. అంటే ప్రభు ఏం చేశాడు? సిలువలో సాతాన్ను ఓడించినప్పటికీ, లేకపోతే సాతాను కూరలు తీసివేసినప్పటికీ పాములు పట్టుకునేవాడు ఉంటాడు, పాములు ఆడిస్తూ ఉంటాడు. వాడు కూరలు తీసేస్తాడు. అంటే అది కరిసినా మనకేం కాదు, మనల్ని పట్టుకోండి సార్ ఏం కాదు పట్టుకోండి అంటాడు. అంటే మనం పట్టుకుంటావా? అదేవిధంగా సాతానుడు మనల్ని భయపెడతాడు. సిలువలో ఓడించినప్పటికీ ఈ లోకాధికారి సాతానుడు అంతేకాకుండా గర్జించు సింహం వలె వస్తాడు, మనల్ని భయపెడతా ఉంటాడు. అంతేకాకుండా ఈ రాజ్యముల మహిమంతా ఇప్పుడు వానిదే. అందుకే స్పర్జన గారు ఏం చెప్పారంటే, మనం రక్షించబడి మనం ఎంత పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా ఉండాలి, ప్రభుని గణపరచాలని అనుకుంటామో అప్పుడు సాతానుడు కూడా తీర్మానం చేసుకుంటా అంట. ఏమని? నువ్వు ఎలా ఉంటావో నేను చూస్తానని. అని ఈ లోకమును ఊసర వల్లే రంగులు మార్చి మనల్ని ఆకర్షించేవాడుకుంటా అంట. చూసారా? సాతాను ఓడించడం చాలా కష్టం. కనుక ఇప్పుడు రెండోది, ఈ సిద్ధపరచబడిన రాజ్యం ఏమైపోయిందంటే సాతాను రాజ్యం అయిపోయింది. ఇప్పుడు సాతాను రాజ్యం అయిపోయి సాతాను అధికారంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సాతాను అధికారంలోంచి మరి ప్రభు ఈ విధంగా సిలువలో చనిపోవడం ద్వారా చూడండి ఏం చేశాడో. చూడండి మనందరూ తెలిసిన మాట, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24:14 అందరూ కలిసి చదువుదాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందు. మూడవది ఏమైపోయిందంటే సువార్త రాజ్యం. చూడండి ఈ రోజుల్లో సాతానుడు అధికారం అయినప్పటికీ అనేకమైన చోట్ల సువార్త ప్రకటించబడుతుంది. చూడండి మనం టీవీ పెట్టిన సువార్తే, రేడియో పెట్టిన సువార్తే, లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళిన సువార్తే. అంతేకాకుండా దైవజనుడు భక్సింగ్ గారిని చూసి అనేకులు వాళ్ళ చర్చస్ మీద ఇప్పుడు వాక్యాలు కూడా రాస్తూ ఉన్నారు. కనుక మూడోది ఈ రాజ్య సువార్త సకల జనములకు
సాక్షార్థమై ప్రకటింపబడి అటు తర్వాత అంతం వస్తుంది. కనుక ప్రభు రాకడ జరగకముందు అనేకులకు సువార్త, దేవుని ఏర్పాటులో ఉన్న వారికి అనేకులకు సువార్త ప్రకటించబడుతుంది. కనుక యేసు ప్రభు ఎప్పుడైతే సెలవులో చనిపోయారో, లేకపోతే గుడ్ ఫ్రైడే రోజు ప్రభు చేసిన శ్రేష్టమైన కార్యం ఏంటంటే సాతాను రాజ్యాన్ని సువార్త రాజ్యంగా చేశాడు. లేకపోతే అనేకులు సువార్త తినే విధంగా చేశాడు. ఇది ఆ దొంగ గమనించింది. కనుక మొట్టమొదటిగా సిద్ధపరచబడిన రాజ్యం, రెండోది సాతాను రాజ్యం, మూడోది స్వార్థ రాజ్యం, నాలుగోదిగా చూడండి లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయము 20-21 వచ్చిన అందరూ కలిసి చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 20-21. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చనని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనియు అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. పరిసయ్యులు ఏమడిగారు? ఇది నాలుగోది ఏ రాజ్యం? దేవుని రాజ్యం. అందుకే బైబిల్లో కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బోత్ ఆర్ డిఫరెంట్. కనుక దేవుని రాజ్యం ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటి? ఇప్పుడు పరిసయ్యులు ఏమడిగారంటే దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని అడిగారు. అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పారు? దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, అది మీ మధ్యనే ఉన్నది. ఏంటి దేవుని రాజ్యం? కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు తన హృదయంలో ఉన్న సాతానుడు బయటికి వెళ్ళిపోయి పరలోకంలో తండ్రి కుడిపార్శ్వంలో ఉన్న ప్రభు మన హృదయాన్ని పరిపాలించడమే దేవుని రాజ్యం. అది దేవుని రాజ్యం అంటే. అందుకే ప్రభు ఏమన్నాడు? దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, అది మీ మధ్యనే ఉంది. అంటే దేవుని రాజ్యం అంటే నేను పాపినని గ్రహించి ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని పాపముల నుంచి విడిపించబడి మరి నిజమైన రక్షణ పొందుతారో వారి హృదయంలో ఉన్న సాతానుడు బయటికి వెళ్ళిపోయి ప్రభువైన యేసుక్రీస్తు వారి హృదయంలో సింహాసనాసీనుడు అవటమే దేవుని రాజ్యం. ఆయన పరలోకంలో ఉన్నప్పటికీ మన హృదయాన్ని పరిపాలించేవాడుగా ఉంటాడు. ఆయన పరలోకంలో ఉన్నప్పటికీ మన హృదయంను సింహాసనాసీనుడు అయ్యేవాడుగా ఉంటాడు. అందుకే రక్షించబడిన వారు సామాన్యంగా పాపం చేయరు, నిజంగా రక్షించబడిన వారు. అందుకే బైబిల్ ఏముంది చూడండి, మొదటి యోహాను పత్రిక 1 జాన్, మొదటి యోహాను పత్రిక 8-9 వచనాలు, 3వ అధ్యాయము 1 జాన్ 3rd chapter 8 and 9. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు అందరూ కలిసి చదువుదాం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుసును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. మనం పాపం చేస్తామా చేయము? ఇప్పుడు మనం పాపం చేస్తామా చేయమా? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఉదయం లేచి బైబిల్ చదువుకోకుండా ఉంటాం పాపమే, లేకపోతే మందిరానికి రాకుండా ఉంటాం పాపమే. ఇవన్నీ కాకుండా సినిమాలు చూడటము, లేకపోతే మొబైల్ వచ్చింది ఈ రోజుల్లో, వాట్సాప్, ఫేస్బుక్. ఫస్ట్ ఏమంటాడు, ఇప్పుడు క్లాస్లో 40 మెంబర్స్ ఉన్నారనుకోండి, 40 మెంబర్స్లో 20 మంది అమ్మాయిలు, 20 మంది అబ్బాయిలు. ఒకడు ఏం చేస్తాడు, 20 మంది అబ్బాయిలను వదిలిపెట్టి వెళ్ళి ఒక అమ్మాయి నోట్బుక్ అడుగుతాడు. నిన్న రాలేదు, నేను కొద్ది నోట్బుక్ ఇస్తావారని. అంటే ఏంటి, మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు కదా, మిగతా అబ్బాయిలను అడగొచ్చు కదా. అంటే ఈడే సాతాను. ఈ రోజులో మొబైల్ చూడొచ్చా వాడకూడదా? ఒకసారి నేను యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అన్న టీవీ చూడొచ్చా చూడకూడదా అన్నాడు. ఇప్పుడు టీవీ చూడొచ్చా చూడకూడదని మనం ఏం చేయాలి? టీవీ చూడకూడదు అంటే టీవీ ఉన్న వాళ్ళందరూ బాధపడతారు. ఈ బ్రదర్ని ఎందుకు పిలిచారు, మీరు వాక్యం చెప్పడం రాదు దీనికి అంటారు. టీవీ చూడొచ్చు అన్నాం అనుకోండి, టీవీ లేని వాళ్ళు కొనుక్కుంటారు. టీవీ లేని వాళ్ళు చూడొచ్చు అన్నారు. కొంతమంది భార్యలు అలా ఉంటారు, ఆయన వాక్యం చెప్తా చెప్పాడు కదా టీవీ కొనొచ్చనే అని. కనుక ఇప్పుడు ఏం చేయాలి? టీవీ చూడొచ్చా చూడకూడదు అంటే ఏం చేయాలి చెప్పండి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం, బుక్ ఆఫ్ జేమ్స్ 4th chapter 17th verse అందరం కలిసి చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగ చేయని వానికి పాపం కలుగును. అది పాపం. మేలైనది ఏంటి? ఉదయాన్నే లేవగానే ఏం చేయాలి? ఉదయం లేవాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, మన దినపాఠం చదువుకోవాలి, ప్రభుని ఆరాధించాలి. అంతేకాకుండా ప్రభు ఈ దినపాఠంతో మాట్లాడని చెప్పాలి. ఈ దినమంతా మీరు నాకు సాయం చేయండి, సాతాను శోధన నుంచి విడిపించండి. మనం ఉదయం లేచి దేవుని సన్నిధిలో మనం చేయవలసిన పని చేసినప్పుడు, అంటే మేలైనది లేకపోతే క్రమమైనది మనం చేసినప్పుడు, నువ్వు టీవీ చూడు, మొబైల్ చూడు, నీ మీద పని చేయదు. అదే నేను చెప్పాను.
కాబట్టి టీవీ ఉందా టీవీ లేదా ఇది సెకండరీ. ఫస్ట్ ఏం చేయాలి మనం? మేలైనది చేయాలి. ఈ రోజుల్లో మొబైల్స్ వచ్చినాయి, ఫేస్బుక్, వాట్సాప్. హాయ్ ప్రైజ్ లాడ్ అంటాడు ఫస్ట్. ఎవరు అబ్బాయి? ఎవరికి? వేరే సిస్టర్కి. 2 రోజులు ప్రైజ్ లాడ్ తర్వాత 3వ రోజు ఏం పెడతాడు? హాయ్ అంటాడు. ఏం పెట్టాలో అర్థం కాదు. ప్రైజ్ లాడ్ అంటే కొద్దిగా మళ్ళీ ప్రాబ్లం. సేమ్ ట్రెండ్. గుడ్ మార్నింగ్ అంటాడు. కొంతమంది చెబితే ఇలాంటి ప్రాక్టీస్ చేస్తారు. కనుక ఇవి వాడకూడదు అని కాదు. అయితే వీటికంటే ఏం చేయాలి? మేలైనది చేయాలి. కనుక ఉదయం లేసి ఎవరైతే బైబిల్ చదువుకుంటారో, దేవుని సన్నిధిలో గడుపుతారో. టెండూల్కర్ ఎన్ని సెంచరీలు కొట్టాడు? ఎన్ని కొట్టాడు? టెండూల్కర్ ఎన్ని సెంచరీలు కొట్టాడు? 100. అందరికీ తెలుసు. కనుక మనం ఏం చేయాలి? ఉదయం లేచి ప్రభువుకి ఉన్న 100 బిరుదులతో మనం ప్రభువుని ఆరాధించాలి. మహాగణుడా, మహోన్నతుడా. ఆ 100 సెంచరీల కంటే మన సెంచరీ గొప్పదైపోయింది. అయితే మనం ఏం చేస్తాం? నేను ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్క అంటుంది, సేవకురాలు, అన్న మా అబ్బాయి ఉదయం బైబిల్ చదువుతాడు, మధ్యాహ్నం బైబిల్ చదువుతాడు, సాయంత్రం బైబిల్ చదువుతాడు. సంవత్సరం అయిపోయింది, ఆదికాండం కంప్లీట్ కాలేదు. సంవత్సరం అయిపోయినా కానీ ఆదికాండమే కంప్లీట్ కాలేదు. అంటే ఏంటి? ఏదో ఒక వచనం చదువుతాడు. ఎందుకు చదువుతాడు చెప్పండి? మందిరానికి వెళ్ళగానే ఎవరో పనికి మాలినాడు ఈరోజు బైబిల్ చదువుకున్నావా అంటాడు. ఆయన బాధ నుంచి తప్పించుకోవడానికి. అందుకే ఎబ్రోన్కి వెళ్ళండి మీరు, బైబిల్ చదివేవా అంటే ఇంతకుముందు చదివేమంటారు. ఏం చదివేవంటాడు. ఏం చదివాడు కొంతమంది గుర్తుండదు. సరే, చదివింది జ్ఞాపకం ఉంచుకొని చెప్పాలి. జ్ఞాపకం ఉంచుకొని చెప్పగా నెక్స్ట్ అంటారు, దాంతో దేవుడు ఏం మాట్లాడాడు నీతో. కనుక ఇది మేలైంది. ఇది చేసినప్పుడు మనము ఏది వాడినా ఎక్కడికి వెళ్ళినా పనిచేయడు. అయితే నిజంగా మారు మనసు పొందాము, దేవుని రాజ్యం మనం చెప్పగలమా? నేను మారు మనసు పొందాను, ప్రభువు నా హృదయాన్ని పరిపాలిస్తున్నాడని. నేను ఫేస్బుక్ వాడతాను. నా దాంట్లో 5,000 మంది ఉన్నారు. ఒక బ్రదర్ రోజు ప్రైజ్ లాడ్ అన్నా అని పెట్టేవాడు. సరే, నేను ప్రైజ్ లాడ్ అని పెట్టేవాడిని. అబ్బాయి కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఇలా అన్నా ఒకసారి మా దగ్గర రండి అన్నా అని ఒక 31st నైట్ నన్ను పిలిచాడు. తర్వాత ఆ ఏరియాకి నేను కనీసం 20 టైమ్స్ వెళ్ళాను. చూసారా ఎన్నిసార్లు? 20 సార్లు. అన్నీ కూడా చర్చ్ డెడికేషన్స్, లేకపోతే ఇలాంటి ఏదన్నా సేవకుల మీటింగ్లో అన్న ఒకసారి ఇచ్చి వాక్యం చెప్పండి. బొబ్బిలి, తర్వాత సింగనాపురం, తర్వాత అది క్యాపిటల్, అది ఏదో ఉంది జిల్లా పేరు, విజయనగరం, జస్ట్ ఫేస్బుక్ ద్వారా. కనుక అందుకే యెహోవా సృష్టించిన ప్రతి వస్తువు మంచిది, అయితే అది వాక్యము ప్రార్థన ద్వారా పవిత్రపరచబడాలి. కనుక ఇప్పుడు మనం ఎంతమంది దేవుని రాజ్యం అనే అనుభవంలో ఉన్నాం? నిజంగా ప్రభు మన హృదయాన్ని పరిపాలిస్తున్నాడా? లేకపోతే ప్రభువును కలిగి ఉండి కూడా మనం అనేకమైనవి కలిగి ఉండి మనల్ని మనం మోసం చేసుకుంటా ఈ శిలువ పైన దొంగ అనుభవంలోనికి రాలేకపోతున్నాం? ఇది మనం తీర్మానం చేసుకున్నాం. చూడండి, యేసేపు ఏం చేశాడు? ఇంత ఘోరమైన దుష్కార్యము నేను దేవునికి విరోధంగా చేసి పాపం ఎలా కట్టుకుందని అన్నాడు. దేవుడు వెంటనే ఒక సింహాసనాన్ని సిద్ధపరిచాడు. అందుకే ఒక పాటలో దైవ భయమునుంది యోసేపు ఎంత వైభవం అనుభవించనో గాంచు. కనుక ఎంత వైభవం, రాజు అయిపోయాడు. ఇక యోసేపు ఏది చెప్తే అదే. ఏంటి దాని అంతటి కారణం? ఆయన పెద్ద హై క్వాలిఫికేషన్ ఉందా, లేకపోతే వాళ్ళ నాన్న రాజా? దేవునిగా గణపరిచాడు. ఈ దినాల్లో మనము దేవునిగా గణపరచినందువల్లనే క్రైస్తవులు హీనమైన స్థితిలో ఉన్నారు. చూడండి, చాలామంది యవనస్తులు నిజంగా వాళ్ళని చూస్తే క్రైస్తవులు అన్నట్టుగా ఉండరు. కనుక మందిరంలో బాగానే ఉంటారు, బయట వేరే విధంగా ఉంటారు. వాళ్ళు స్కూల్లో వేరే విధంగా ఉంటారు, పనిచేసే చోట వేరే విధంగా ఉంటారు. కొంతమందిని మనము గుర్తుపట్టలేము. కనుక దేవుని రాజ్యం, కనుక ఈ శిలువ పైన దొంగ ఏం చేశాడంటే ఇలాంటి దేవుని రాజ్యం అనే అనుభవంలో ఉన్నాడు. అదే ఒక క్షణంలో తన మనసంతా మారిపోయింది. ప్రభు ఏమైనాడో తెలుసుకున్నాడు. కనుక దేవుని తెలుసుకోవాలి మనం దినదినం. కనుక ఎవరైతే నిజంగా రక్షించబడి ప్రభువుని దినదినం గణపరుస్తూ ఉంటారో, ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారో, లేకపోతే వాక్యం చదువుతూ ఉంటారో. ఒక చోట నేను మీర్రజ్ అని మహారాష్ట్రలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ రోజు వాక్యం అయిన తర్వాత ఈవినింగ్ పనులు వెళ్ళాను, మళ్ళీ నాకు పనులు చేయాలి. నేను ఉదయం అక్కడ పండుకొని ఉంటాను. పైన నాకు రూమ్ ఇచ్చారు. రోజు గుడ్ ఫ్రైడే ఈస్టర్కి వెళ్ళాను. ఉదయాన్ని ఒక అబ్బాయి బకెట్ తెచ్చి వాటర్ పెడతాడు, పెట్టి నన్ను లేపి వెళ్తాడు. ఒకరోజు అబ్బాయి లేపి నేను నిద్రపోతున్నానని లేపకుండా వెళ్ళిపోయాడు. నేను తర్వాత అబ్బాయిలు కానీ లేచాను, ఏంటి నీళ్ళు పెట్టలేదని నేను ఆలోచిస్తున్నాను. తర్వాత అన్న రోజుట్లాగా బ్రదర్ మీరు కిందకు వస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నాడు. అనగానే అవునా నీళ్లు పెట్టినట్లేరా అన్న అంతే. పెద్ద బకెట్ పట్టుకొని వచ్చింది అమ్మాయి పైకి, పెద్ద బకెట్. నేనే మొయ్యలేకపోయాను. నీళ్లు పెట్టినట్టు లేరు అన్న అంతే. పెట్టారు మీరు చూడలేదా, ఇవన్నీ కాదు, బకెట్ పట్టుకొని వచ్చింది అమ్మాయి. ఆ బకెట్ నేను మొయ్యలేకపోయాను. అంటే ఇన్ని పనులుండి అమ్మాయి చదువుకోలేదు. ఒక్కోసారి మనం కూడా అలాంటి పనులు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మిస్ కావచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈవినింగ్ అయినా చదువుకోవచ్చు. సాయంత్రం పడుకోబోయే ముందు 1-2 గంటల వరకు ఎంతసేపు చేస్తామో
అంతసేపు మనం దేవుని సన్నిధిలో గడపవచ్చు. మీ అందరూ తెలుసు, హెబ్రోన్లో ఉన్న మందాకిని ఆంటీ ఒకసారి ఆమె సాక్ష్యం చెప్తా, నేను 5 గంటలకి క్వైట్ టైం చేసుకుంటున్నాను అంది. చూసారా, క్వైట్ టైం అనేది మన ఫెలోషిప్లోనే మనం వినేది. 5 గంటలకు ఎందుకు చేసుకుంటున్నామా అంటే ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలి, రకరకాల పనులు ఉన్నాయి, చేసుకోలేదు కనుక సాయంత్రం వచ్చింది, అన్నీ చక్కబెట్టుకుంది, దేవునితో గడుపుతా ఉంది క్వైట్ టైం. కనుక మనం ఎంతమంది ఆ విధంగా గడుపుతున్నాం? 15వ వచనం అందరం కలిసి చదువుదాం. కీర్తన 118, 15వ వచనం. కీర్తన 118, 15వ వచనం అందరం కలిసి చదువుదాం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. కానీ ఎవరింట్లో అయితే కుటుంబ ప్రార్థన ఉంటుందో ప్రభు వాళ్ళ ఇంట్లో ఏం చేస్తాడు? సాహసమైన కార్యాలు చేస్తాడు. ఎవరింట్లో అయితే కుటుంబ ప్రార్థన ఉంటుందో, లేకపోతే రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడుతుందో వాళ్ళ ఇంట్లో ప్రభు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఎందుకు? మన పిల్లలు అత్యున్నతాన్ని చదవలేకపోతున్నారు కొంతమంది, లేకపోతే ఎందుకు మనం ఆశించిన రీతిలో ఎదగలేకపోతున్నారు, లేకపోతే ఎందుకు మన కుటుంబంలో అనేకమైన సమస్యలు లేకుండా మనం వృద్ధి పొందలేకపోతున్నామంటే కుటుంబ ప్రార్థన లేనందువల్లనే. నేను మ్యారేజ్ అయిపోతాం, న్యూ టెస్ట్మెంట్ మొత్తం 2 సార్లు ప్రతి చాప్టర్లోంచి 7 సిస్టర్ కలిసి మాకు ఫ్యామిలీ ప్రేయర్ అంటే ఒక పండగ లాంటిది. ప్రతి చాప్టర్లో నుంచి ఒక రోజు నేను వేరే మెసేజ్ పెట్టి మా వైఫ్ని ఇది మంచి మెసేజ్ అనగానే 2 నిమిషాలు విని తర్వాత ఏంటంటే ఏంటి ఇంత మంచి మెసేజ్ పెడితే నువ్వు వింటలేదు అని అన్నప్పుడు కొద్దిసేపు అలా ఉండి, వాళ్ళు తెలుసా మీరు వేరే విధంగా అనుకుంటారు, వాక్యం నాకు వినాలని ఉంది అంటే ఒకవేళ పోతేయడానికి చెప్పి ఉండొచ్చు, నేనైతే ఆ విధంగా అనుకున్నాను. ఏదో అటు ఇటు తిరుగుతా వినకూడదు అనుకుంది కాబట్టి కవర్ చేయడానికి అలా అంది అనుకున్నా. కానీ మేము ఫ్యామిలీ ప్రేయర్ అంటే మామూలుగా చేయం, అర్థం కదా, 40 నిమిషాలు 1 అవర్. కనుక మనము దేవుని సన్నిధిలో మనం గడపాలి. ఒక చోట వాక్యాన్ని చెప్పడానికి నన్ను పిలిచారు. సరే నేను 2 మెసేజెస్ అనుకోగానే సరే వర్షిప్ మెసేజ్ అయిపోగానే 3 మెసేజ్లు టేబుల్కి చెప్పాలి, ఫైనల్ మెసేజ్ చెప్పాలి అన్నారు. సరే నేను టేబుల్కి ప్రిపేర్ అయ్యాను, ఫైనల్ మెసేజ్కి ఏం ప్రిపేర్ కాల. సరే సహజంగా కొన్ని ఉంటాయి కాబట్టి ధ్యానించిని. సరే ఏం చేయాలని ఆలోచిస్తాను, నా బైబిల్ని ఇలా అన్నా. మేము ఫ్యామిలీ ప్రేయర్లో ధ్యానించిన 7 పాయింట్స్ నేను పెన్సిల్ లేకుండా మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోను నేను, కనుక అన్నీ మార్క్ చేసి ఉన్నాయి. జస్ట్ అంతే 10 సెకండ్స్ అలా చూసాను, ఒక మెసేజ్ ప్రిపేర్ అయిపోయింది. 10 సెకండ్సే. ఇది దేనివల్ల జరిగింది? మనకున్న జ్ఞానం కాదు, లేకపోతే గొప్పతనం కాదు, కుటుంబ ప్రార్థన వల్ల దేవుడు ఏం చేస్తాడు? సాహసమైన కార్యాలు చేస్తాడు. కావాలంటే మీరు అభ్యాసం చేయండి. కనుక ఇది ఎన్నది? నాలుగోది మొట్టమొదట సిద్ధపరచబడిన రాజ్యం, రెండోది సాతాను రాజ్యం, మూడోది సువార్త రాజ్యం, నాలుగోది కనుక ప్రభు మన హృదయాన్ని పరిపాలించాలి. యవనస్తులు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు అత్యున్నతమైన స్థానానికి వెళ్తాడు. మీరు ఈరోజు అది బాగుంది ఇది బాగుంది పర్వాలేదు అందరూ చేస్తూ ఉన్నారు, లేకపోతే యవనస్తులు ఉన్నప్పుడు చేయకపోతే ఎలా అనుకుని తర్వాత మీరు రిగ్రెట్ అవుతారు. తర్వాత మీరు ఇప్పుడు చేసినవన్నీ కూడా వీటి వలన ఉపయోగం లేదు అనే డెసిషన్గా మీరు వస్తారు. కనుక ఇవన్నీ కూడా చిన్న చిన్నవి మీరేం చేసినా కానీ కనుక వాటిని ఇప్పుడే మీరు అవాయిడ్ చేశారంటే అత్యున్నతమైన స్థానాన్ని తీసుకెళ్తారు. ప్రభు అనేకులు ఎదుట మిమ్మల్ని వాడుకుంటాడు. చూసారా ఇశ్రాయేలు ఏం చేశారు? యోసేపు ఇంత ఘోరమైన దుష్కార్యం నేను చేసి దేవునికి విరోధంగా ఏ విధంగా పాపం కట్టుకుందును అన్న దాన్ని బట్టి యోసేపు ఎముకలను 40 సంవత్సరాలు మోసుకుంటూ వచ్చారు. చూసారా యోసేపు ఎముకలను. కనుక తరతరాలు, అందుకే హేబెల్ గురించి ఏం రాయబడింది? అతడు చనిపోయి కూడా మాట్లాడుచున్నాడు. కనుక మనం దేవుని రాజ్యం అనే అనుభవం ఉండాలి. ప్రభు మన హృదయాన్ని పరిపాలించాలి. ఏ వ్యక్తి కాదు, లేకపోతే ఏ పరిస్థితి కాదు, ఏ అబ్బాయి కాదు, ఏ అమ్మాయి కాదు, ప్రభువే మన హృదయంలో సింహాసనాసీనుడు అవ్వాలి. ఇది నాలుగోదిగా దేవుని రాజ్యం. ఐదోది చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరంకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తి వారికి అప్పగించినట్లు ఉండును. ఇదన్నోది ఐదోది ఎలాంటి రాజ్యం? పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం దేవుని రాజ్యం అంటే పరలోకంలో ఉన్న ప్రభు మన హృదయాన్ని పరిపాలించడం. దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే ఈ భూమి మీద 1000 సంవత్సరంలో పరిపాలన, అది పరలోక రాజ్యం అంటే. ఎప్పుడైతే ప్రభు వస్తారో సంఘం ఎత్తబడుతుంది, 7 సంవత్సరాలు పరలోకంలో విందు జరుగుతుంది, భూమి మీద 7 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి. తర్వాత అందరితో కలిసి ప్రభు భూమి మీదకి వస్తాడు, 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అది పరలోక రాజ్యం అంటే భూమి మీద ప్రభు తన పరిశుద్ధులతో కలిసి పరిపాలించేదే పరలోక రాజ్యం. అప్పుడు రక్షించబడిన వారు మహిమా శరీరంతో ఉంటారు.
మహిమా శరీరంతో ఉంటారు. రక్షించబడని వారు ఈ లోకంలో ఉన్నవారు మామూలు శరీరంతో ఉంటారు. కనుక ఇప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని మనం ఏం చేయాలి? పరలోక రాజ్యంకి వెళ్ళాలని మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం చదివిన మాట కింద ప్రభు ఏం చేశాడు? ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకనికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులోడు 5 సంపాదించాడు, 2 తలాంతులోడు 2 సంపాదించాడు, 1 తలాంతోడు 1 తలాంతు సంపాదించలేదు. 5 తలాంతుల వాడిని 2 తలాంతుల వాడిని ప్రభు ఆశీర్వదించిన విధానము డాష్ కానీ, కామా కానీ, ఫుల్ స్టాప్ కానీ తేడాన లేదు తెలుగు బైబిల్ ప్రకారం. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకం ఉండి కనుక అనేకమైన వాటి మీద నిన్ను అధికారినిగా చేసేదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందుము. కనుక 1 తలాంతోడు కూడా 1 తలాంతు సంపాదించి ఉంటే వాడిని కూడా అదే విధంగా ఆశీర్వదించేవాడు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే తలాంతు ఏదనేది ప్రాముఖ్యమైనది కాదు. అయితే మన తలాంతు ఏంటి? ఎంతమంది తెలుసు? ప్రభు నాకు ఈ తలాంతు ఇచ్చాడు. ఎంతమంది తెలుసు యవనస్తులకి? లేకపోతే ప్రభు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు. తిమోతి రాసిన 3వ పత్రిక 4వ అధ్యాయము 14 వచ్చిన యవనస్తులందరూ చదవాలి, యవనస్తులందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ తలాంతు తెలిసే వరకు జ్ఞాపకం ఉంచుకోవాలి. అర్థమైనా? మీ తలాంతు తెలిసే వరకు జ్ఞాపకం ఉంచుకోవాలి. మళ్ళీ వచ్చే ఈస్టర్లో, వచ్చే గుడ్ ఫ్రైడే లోపల మీ తలాంతు మీరు తెలుసుకోవాలి. యవనస్తులందరూ తిమోతి రాసిన 3వ పత్రిక 4వ అధ్యాయము 14 వచ్చిన అందరూ కలిసి చదువుదాం. పెద్దలు హస్తనిక్షేపణం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును. మన తలాంతు ఎప్పుడు బయటపడుతుంది? మన తలాంతు ఎప్పుడు? హస్తనిక్షేపణ ఎప్పుడు చేస్తారు? బాప్తీసం తీసుకున్న తర్వాత మన ఫెలోషిప్లోనే హస్తనిక్షేపణకి వాగ్దానం ఇచ్చి తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు మన గురించి, మన తలాంతు గురించి ప్రవచిస్తారు. ప్రభు ఈ సహోదరిని సమరయ స్త్రీ వల్లే జ్ఞాపకం చేసుకో అంటే ఏం చేయాలి? ఆమెకు సువార్త చెప్పే తలాంతు ఉంది, ఊర్లో వాళ్ళందరికీ సువార్త చెప్పాలి. కనుక ప్రార్థన జాగ్రత్తగా వినాలి మనం. అందుకే కొన్ని చోట్ల హస్తనిక్షేపణకు కూడా వాక్యం ఉంటుంది. హస్తనిక్షేపణ చేయబోయే ముందు కూడా వాక్యం చెప్తారు. కనుక ఇప్పుడు మన తలాంతు ఏంటి? ఏమన్నా అసలు మన తలాంతు ఏంటి? ఇప్పుడు మీరు ఎంతమంది ఆ ప్రార్థన విన్నారు? హస్తనిక్షేపణప్పుడు గుర్తులేదు. ఇప్పుడు మన తలాంతు ఎలా తెలుసుకోవచ్చు? మన తలాంతు ఎలా తెలుసుకోవచ్చు అంటే మందిరంలో జరిగే వాటన్నిటికీ రావాలి. అర్థమైనా? ఆదివారం ఆరాధనకి సమయానికి, ప్రేయర్ మీటింగ్కి, తర్వాత ఉపవాస ప్రార్థనకి, తర్వాత సంఘ ప్రార్థనకి, తర్వాత బైబిల్ స్టడీకి, తర్వాత కాటేజ్ మీటింగ్కి, తర్వాత బయట గాస్పెల్ క్యాంపెయిన్ కూడా రావాలి. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది? మన తలాంతు ఏంటో మనకు తెలుస్తుంది. మీ అందరికీ తెలుసు తిమోతి అంకులు తెలుసు, పెద్ద ఆయన ఒకసారి ఆయన నోటితోనే చెప్పాడు. ఒకసారి చిన్న గ్రామానికి సువార్తకి వెళ్ళారంట. చిన్న గ్రామానికి సువార్తకి వెళ్తే వాళ్ళు సువార్త చేస్తూ ఉన్నారు. అయితే ఒక స్టాండ్లో ఒక ఆయనకి ఇచ్చారు. ఆయన నాకు తెలుగు రాదు. ఆయన అన్నాడు, నేను ఇంగ్లీష్లో చెప్తాను, మీలో ఎవరైనా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి అన్నారు. అనగానే అందరూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారంట. ఇది పల్లెటూరు, ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరుంటారు? ఈయన ఇంగ్లీష్లో చెప్పటము, వేరే వాళ్ళు మళ్ళీ దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయటము, ఎందుకు ఇంత కష్టము అని అనుకుంటా ఉన్నారంట. తిమోతి అంకుల్ నిలబడి ఉన్నారంట. ఆయన ముందు చిన్న కాలువ కూడా ఉందంట. ఇలా 2 చేతులు వేసి ఇలా నెట్టినట్టు అది దూకి నేను చేస్తానండి అన్న అంట అని ఆ రోజు ఆయన చేశాడు. తర్వాత బక్సింగ్ గారికి 20 సంవత్సరాలు ట్రాన్స్లేషన్ చేశాడు. అంటే ఆ రోజు ఆ సువార్తకి వెళ్ళటం వలన, అక్కడ ఆయనకు ఆ అవకాశం రావడం వలన ఆయనకు ట్రాన్స్లేట్ చేసే తలాంతు ఉందని అర్థమైంది, బయటపడింది. అది కనుక మందిరంలో జరిగే వాటన్నిటికి వెళ్తే మన తలాంతు మనకు తెలుస్తుంది. తర్వాత బక్సింగ్ గారు 20 సంవత్సరాలు చేశాడు, తన నోటితో చెప్పాడు, నేను విన్నాను. కనుక ఇప్పుడు యవనస్తులు కన్నా మన తలాంతు ఏంటి? నేను మా మందిరంలో జరిగే వాటన్నిటికి వెళ్ళేవాళ్ళం. మేము స్త్రీల కొడుకు కూడా వెళ్ళేవాళ్ళం. వెళ్ళి కింద కూర్చొని ఎప్పుడైపోయిద్దా భోజనం వడ్డిద్దామని కూర్చునేవాళ్ళం. అన్నిటికీ వెళ్ళేవాళ్ళం. అయితే ఒక రోజు బైబిల్ స్టడీ అవ్వగానే, ఇప్పుడు విజయవాడలో ఉన్నాడు జోసఫ్ బెంజమిన్ గారు, ఆయనకు మా నాన్న సండే స్కూల్ టీచరు. ఆయన ఏం చేశాడంటే నా జేబులో ఇలా డబ్బులు పెట్టి, నీకు ఈ రైనింగ్ మినిస్ట్రీ పడింది, వెళ్ళి చూసుకొని రా అన్నాడు. వెంటనే నాకు అరికాళ్ళ చేతులు చెమట పోసినాయి. నా పక్కన ఒక పోలీస్ ఆయన ఉన్నాడు. పోలీస్ ఆయన నుండి భుజమే చేసి, ఏం భయపడబాకు, ప్రభు సాయం చేస్తాడు అన్నాడు. ఇక నేను బైబిల్ స్టడీ నుంచి ఇంటికి వెళ్తా, ఆయన తిట్టుకుంటా వెళ్ళటమే. అందుకే మందిరానికి రాకూడదు, మందిరానికి వస్తే సేవకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. డైరెక్ట్గా ఈ రైనింగ్ మినిస్ట్రీకి అయితే 4-5 మెసేజ్లు ఎవరు చెప్తారు? ఏదో ఒక వర్షిప్ మెసేజ్ ఇచ్చి ఎలా చెప్తున్నాడు అని ఆలోచించి తర్వాత మెయిన్ మెసేజ్ ఇస్తే బాగుండేది అని. ఆ రోజుల్లో మొబైల్స్ లేవు, ఇప్పుడు ఉన్నట్టు మొబైల్స్. సరే నేనేం ప్లాన్ చేశానంటే, నా స్నేహితుడు ఒక ఆయన నాడు బీడీఎస్ డాక్టర్, మంచి వాక్యం చెప్తాడు, అన్ని మెసేజ్లు ఆయనకి ఇచ్చి ఆయన తీసుకెళ్ళి ఏదో ఒక మెసేజ్ తీసుకుందామని ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు తిరిగాను. ఆయన అక్కడున్నాడంటారు, ఇక్కడున్నాడంటారు, ఎక్కడ కనబడ్డు, టైం దగ్గర పడిపోతుంది, టెన్షన్ పెరిగిపోతుంది. ఇక దేవుని మీద భారం వేసి బైబిల్ వేసుకొని వెళ్ళాం నేను నా స్నేహితుడు. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత నాకు కొద్దిగా వాక్యం నేను చెప్పగలను అని అనిపించింది. తర్వాత వచ్చి అన్న బాగానే జరిగిందని అని కృతజ్ఞతగా చెప్తే మీరు అట్లా ఉండకూడదు, ఏమన్నా ఊరికి వచ్చి కూర్చొని వెళ్ళకూడదు, మీరు అన్నింటిలో ముందుకు రావాలన్నాడు. అన్న తర్వాత ఇక దాని తర్వాత నాకు ఎక్కువ ఆసక్తి కలిగింది వాక్యం చెప్పాలని.
దాని తర్వాత అనేకమైన చోట్ల నేను వాక్యం చెప్పాను. ఇప్పుడు నేను కొద్దిగా వాక్యం చెప్పగలను అని నాకెలా తెలిసింది, లేదా వాక్యం చెప్పాలనే ఆసక్తి ఎలా వచ్చింది? ఒక సావుకుని ద్వారా. అది ఎలా వచ్చింది? మందిరంలో జరిగే అన్ని కూడికలకు వెళ్ళడం ద్వారా. కానీ యవనస్తులు ఏం చేయాలి? మన తలాంతు మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఎక్కడ ఉంటాం? 1000 సంవత్సరాల పరిపాలనలో ఉంటాము. అప్పుడే మనం పరలోక రాజ్యం అనే అనుభవంలో ఉంటాము. ఇప్పుడు నేను మార్మల్స్ పొందాను, ఆరాధన చేస్తున్నాను, నాకు వాక్యం తెలుసు, నేను ప్రేయర్ మీటింగ్కి వెళ్తాను, నాకు అన్నీ తెలుసు అని అనుకొని మనము మన తలాంతు తెలియకుండా ఉంటే మనము ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడం. ఒకవేళ తర్వాత శ్రమల కాలంలో మీరు ఏమైనా ఓర్చుకుంటే ఎత్తబడతారేమో. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడం. కనుక పరలోక రాజ్యంలో ఉండాలంటే మన తలాంతు తెలుసుకొని దాన్ని ప్రభు నామ నిమిత్తం వాడాలి. అప్పుడు అనేకులు క్షేమాభివృద్ధి పొందుతారు, సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. కనుక ఇదన్నది 5వదిగా పరలోక రాజ్యం. 6వది చూడండి. 6వది టకటక మన టైం అయిపోయింది, ఈ 2 చదివి ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలునన్ను. 6వది క్రీస్తు రాజ్యం. క్రీస్తు రాజ్యం అంటే దీని బైబిల్లో మీరు ప్రకటన గ్రంథం మొత్తం చదువుకోండి, చాలా చోట్ల సందర్భం ఉంది, మనకు సమయం లేదు కాబట్టి. ఈ 1000 సంవత్సరాల పరిపాలనలో సాతానుడు 1000 సంవత్సరాలు బంధించి ఉంచుతాడు. బంధించి ఉంచిన తర్వాత ఈ 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత కొద్ది కాలం సాతాన్ని వదిలిపెట్టి తర్వాత సాతాను తన దూతలను ప్రభు డైరెక్ట్గా నరకంలో వేస్తాడు. ఈ నరకంలో వేసిన తర్వాత అది నిజమైన రక్షణ మనం అప్పుడు చూసేవారు ఉంటాము. అది క్రీస్తు రాజ్యం. అంటే ఈ లోక రాజ్యములన్నీ కూడా క్రీస్తు రాజ్యం కిందకి వెళ్ళిపోతాయి. లేకపోతే ఈ లోక రాజ్యాధికారి ప్రభువైన యేసుక్రీస్తు వారు 1000 సంవత్సరాల పరిపాలన అంటే పరలోక రాజ్యం తర్వాత ఈ పరలోక రాజ్యంలో 1000 సంవత్సరాలు సాతానుడు బంధించబడి ఉంటాడు. ఈ బంధించబడిన తర్వాత కొద్ది కాలం విడిచిపెట్టబడతాడు. అప్పుడు వాడు అనేకమైనవి చేస్తాడు. తర్వాత డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతాడు. సాతాను దూతలు, అబద్ధ ప్రవక్త. ఆ రాజ్యం అంటే సాతాను లేని రాజ్యము క్రీస్తు రాజ్యం. ఇప్పుడు రక్షణ, మహిమ సమస్తము క్రీస్తు ఆయన అని తర్వాత అధ్యాయాలు ఉంటుంది. అంటే క్రీస్తు రాజ్యం అంటే సాతానుడు లేని రాజ్యం. ఇప్పటి వరకు సాతానుడు ఉంటాడు, 1000 సంవత్సరాల పరిపాలనలో కూడా బంధించబడి ఉంటాడు. కనుక 6వది క్రీస్తు రాజ్యం. 7వదిగా చూడండి, 7వది చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం 27-28. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 27-28. తెలుగు బైబిల్లో 28-29 కలిసి ఉన్నాయి. 27 నుంచి 29 వరకు చదువుదాం. ఇంకొకసారి అన్నమాట. చెల్లింపజేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టించబడినవన్నట్టు చెల్లింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అన్నాడు. క్లియర్గా రాయబడింది. 7వ రాజ్యం ఏ రాజ్యం? నిశ్చలమైన రాజ్యం. ఏంటి నిశ్చలమైన రాజ్యం? ఇప్పుడు అంటే చెల్లింపజేయబడేవి బొత్తిగా తీసివేయబడినట్లు చెల్లింపజేయబడినవి నిత్యం ఉండేవి. ఇప్పుడు చెల్లింపజేయబడేవి ఏంటి చెప్పండి? చెల్లింపజేయబడేవేంటి? భూమి కూడా ఏం చేస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతుంది. అంతేగాని భూమి 22.5 degrees టిల్ట్ అయి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ప్రభు తీసేస్తాడు. తర్వాత ఆయన రాజ్యం ఎలాంటిది? అందులో సముద్రము లేదు. కనుక యుగయుగముల ప్రభుత్వం ఉండే రాజ్యము నిశ్చలమైన రాజ్యం. కనుక ఇప్పుడు సిలువ పైన దొంగ యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఇంత అనుభవాన్ని తాను పొందినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. కనుక మొట్టమొదటిగా సిద్ధపరచబడిన రాజ్యం, 2వది సాతాను రాజ్యం, 3వది సువార్త రాజ్యం, 4వది దేవుని రాజ్యం, 5వది పరలోక రాజ్యం, 6వది క్రీస్తు రాజ్యం, 7వది నిశ్చలమైన రాజ్యం. ఇవన్నీ ప్రభు మనకు దయచేశాడు. వీటన్నిటిని మనము అనుభవిస్తూ ఉన్నాం. కనుక మిగతావి కూడా మనము అనుభవించగలం. నిశ్చలమైన రాజ్యం. సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, సముద్రం ఇక లేదు. ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయాలు మీరు చదవండి. కనుక సిలువ పైన దొంగ ఇంత అనుభవాన్ని పొందినప్పుడు మన పరిస్థితి ఏంటి? కనుక ఈ దినం మనం నేర్చుకునేది ఏంటంటే మనము పరలోక రాజ్యంలో ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడాలి. అంటే ఏం చేయాలంటే మన తలాంతు తెలుసుకొని ప్రభు నామ నిమిత్తము యథార్థంగా వాడాలి. కనుక ఇంకా ఎవరికైతే మీరు యవనస్తులైన పెద్దవారైనా, అందుకే కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది వాక్యం చెప్తారు, కొంతమంది సువార్త చేస్తారు,
కొంతమంది ఈ దినాలు కూడా స్వస్థపరుస్తారు, కొంతమంది పర్సనల్ ఎవాంజలిజం చేస్తారు, లేకపోతే కొంతమంది అనేకుల కొరకు ప్రార్థన చేస్తారు. కనుక తలాంతు ఏదైనా కానీ నానా విధమైన వరాలు ఉన్నాయి. అయితే ప్రభువు మనకేమిచ్చాడు? రక్షించబడిన ప్రతి వారికి ఆయన తలాంతు ఇస్తాడు. కనుక నాకే తలాంతు లేదంటే మనం ఇంకా రక్షించబడలేదు. నాకే తలాంతు లేదంటే మనం రక్షించబడలేదు. కనుక మన బాధ్యత ఏంటంటే ఈ దినము సిలువ పైన దొంగ నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునే అనుభవంలో మన తలాంతు తెలుసుకొని దేవుని నామ నిమిత్తం దాన్ని వాడే విధంగా ఉండాలి. ఆ విధంగా ప్రభు మనకు సాయం చేయను కాక, ప్రభు తన నామ నిమిత్తం ఈ వాక్యాన్ని ఆశీర్వదించను కాక. ప్రైజ్ లార్డ్స్. ఇప్పుడు అనౌన్స్మెంట్స్ మనకి. ఇప్పుడు ఈ లాస్ట్ బెనడిక్షన్ ప్రేయర్ అయిపోయినాక మనకి రైట్ సైడ్ స్త్రీలకి ఒక కౌంటర్ ఉంటుంది. మజ్జిగ, చల్లటి మజ్జిగ ఇస్తారు, తీసుకొని దేవుని మయంపరచవలసింది కూర్చున్నాను. బ్రదర్స్కి ఏమో ఆ చెట్టు కింద అరేంజ్ చేస్తారు. 2 కౌంటర్స్ ఉంటాయి, ఎవరికి వారు మరి ఆ విధంగా తీసుకోవాలి అని కూర్చున్నాను. తర్వాత ఇవాళ మనకు సాయంత్రం ఫ్రైడే కాబట్టి బైబిల్ పఠనం ఉంటుంది. 7 నుంచి 9 వరకు అందరూ పాల్గొనాలని కోరుచున్నాను. రేపు శనివారం మనకి క్లీనింగ్ మినిస్ట్రీ ఉంటుంది, ఎప్పటిలాగానే క్లీనింగ్కి రావాలని కోరుచున్నాను. ఆదివారం తిరిగి ఆ ప్రభు ఆరాధన, పునరుత్థాన దినం, ఈస్టర్ డే తిరిగి 10 గంటలకు ఆరాధన స్టార్ట్ అవుతుంది. 10 గంటలకు కలుసుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. కనుక మనం ప్రార్థనతో ముగించుకుందాం. ఎవరైనా క్రొత్త వారు వస్తే, ఇంకా ప్రభువుని అంగీకరించిన స్థితిలో లేకపోతే, లేదా నా పాపములు క్షమించబడ్డాయి అనే నిశ్చిత లేకపోతే ఈ దినమైన మనం తీర్మానం చేసుకుందాం. రక్షించబడిన మనము మన హృదయంలో ప్రభు సింహాసనాసీనుడు అయినాడా లేదా, లేకపోతే మనము మన తలాంతో ప్రభు మనకే దాన్ని మనం తెలుసుకొని ఈ దినం నుంచి మనం ప్రార్థన చేసుకోవాలి. 1 తిమోతి 4:14 పెద్దల హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకు. కనుక మందిరంలో జరిగే వాటి అన్నిటికి వచ్చి మన తలాంత తెలుసుకొని ప్రభు నాకు ఇది ఇచ్చాడని మనము ఎప్పుడైతే అనుకుంటామో దానికి తగిన కృప చూపిస్తాడు. అనేకమైన చోట్ల ప్రభు మనల్ని వాడుకుంటాడు. అనేకులు క్షేమాభివృద్ధి పొందుతారు, అంతేకాదు అనేకులు కట్టబడతారు. కనుక ఆ విధంగా ప్రభు మనకు సాయం చేయను గాక. కనుక ఎవరైతే ఇంకా ప్రభువుని అంగీకరించలేదో ఈ దినమైన తీర్మానం చేసుకోవచ్చు. చిన్న మాట, సిలువ పైన దొంగ యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ చిన్న మాట మనలను నిత్యత్వానికి తీసుకెళ్తుంది. సిలువ పైన దొంగ వల్లే ప్రభుతో మనం కూడా నిత్యత్వంలో ఉండేవారు ఉంటాం. ఆ విధంగా ప్రభు మనకు సాయం చేయను గాక. ప్రార్థనతో ముగించుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, గొప్ప దేవా, మీ పాదములకు వందములు. ఈ విధంగా గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని ఈ విధంగా ప్రభువా మీ బిడ్డల మార్గమై నీరు కట్టి ఫలింప చేయము. అందుబాటులో మీ బిడ్డలకు వివరించలేకపోయామో మీ ఆత్మ ద్వారా వివరించండి. ఇంకా ఎవరైతే ప్రభువా మరి ప్రభువుని అంగీకరించిన స్థితిలో లేరో, క్రొత్త వారికి వచ్చారో, లేకపోతే ఈ దినం పండుగను వచ్చారో వారిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా మా పాపం నిమిత్తం మీరు శిలువలో చనిపోయి సమాధి చేయబడి మరి 3వ దినం తిరిగి లేచారు. ప్రభువా మరి సర్వ మానవాళి కొరకు మరి సిలువ అనే మార్గం గుండెలేరు. ప్రభువా దాన్ని మేము అనుభవపూర్వకంగా ఎరుగునట్లు మీరే జ్ఞాపకం చేసుకోనండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడినట్లు ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు అని ప్రభువా మీరు ప్రతి మనుషుని కొరకు చనిపోయారు. ఇది ప్రతి వారు గమనించి ఇంకెవరైతే నిజమైన రక్షణ అనుభవం లేరో ఈ దినమే సిలువ పైన దొంగ వలె చిన్న ప్రార్థన, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించి, లేకపోతే శంకరి వలె దేవా పాపినైనా నన్ను కరుణించమని చిన్న ప్రార్థన ప్రభువా నిత్యత్వానికి నడిపించేది ఉంటుంది. ఆ విధంగా ఉండునట్లు ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా మేము సలహా ఇచ్చేవారమే కానీ స్వభావాన్ని మార్చలేము. స్వభావాన్ని మార్చగలిగిన దేవుడు అయినా మీ వైపు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే రక్షించబడ్డారో వారు ప్రభువును ప్రభువుగా గణపరిచి, అదేవిధంగా వారి తలాంత తెలుసుకొని ఈ లోకంలో వాడుట ద్వారా బలా నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెంలో నమ్మకం ఉంటివి అనేకమైన వాటి మీద నిన్ను నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని ఆధిక్యత పొంది పరలోక రాజ్యంలో ఈ భూమి మీద 1000 సంవత్సరాలు కలిసి మీతో పరిపాలన చేసేవారికి ఉంటకు జ్ఞాపకం చదువుతున్నారు. వారికి మీ పరలో జ్ఞానం మరి మీ పునరుద్ధరణ శక్తిని దయచేయండి. అదేవిధంగా వారి ప్రతి బలహీనత నుంచి కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఎవరైనా అననుకూలమైన పరిస్థితుల్లో ఉండి చెప్పుకోలేని బాధల్లో ఉంటే ప్రభా వారిని స్వస్థపరచండి, వారిని ఆదరించండి, వారిని బలపరచండి, వారిని లేవనెత్తండి. ప్రభా ఎవరైనా విశేషమైన అక్కర్లు ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోనండి. మేము తిరిగి వెళ్తుండగా మాతో ఉండండి ప్రభా. మరి ఏదైతే మేము విన్నామో వాటిని ఏదైతే మా హృదయానికి తాకిందో దాన్ని మేము అభ్యాసం చేసి మేలు పొందుటకు జ్ఞాపకం చేసి సాయం చేయండి. అదేవిధంగా సాయంకాలం బైబిల్ స్టడీని కూడా జ్ఞాపకం చేసుకోనమని ప్రభా మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఆధిక్యతలోంచి నమస్కరిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్.